నమస్తే అండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిటీలో అన్నీ నడవడానికి, కిషోరీ వికాస్ ప్రోగ్రామ్స్ అవన్నీ నడవడానికి గల సో ఎవ్రీ ఇయర్ సేవా భారతి ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేస్తుంది. సో అది ఎవ్రీ ఫిబ్రవరిలో రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రామ్ తోటి ముందుకెళ్తుంది. సో ఈ ఫిబ్రవరి 2025 కూడా ఈ రన్ జరుగుతోంది. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, February 2 గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ ఉంది. సో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా అందరూ ఉపాధి పొందాలని కోరుకుంటూ మీరందరూ అందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. షూర్ అండి, వెరీ నైస్, సూపర్. సో ఇది ఏదైతే రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అనే ఈవెంట్ జరుగుతుందో దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు? ఎవరైనా. ఇందులో 3 విభాగాలు ఉన్నాయి, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అండ్ 21K. ఓకే. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, చిన్న పిల్లలతో నుంచి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే వెబ్సైట్ ఒకటి ఉంది, runforagirlchild.org. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. సేవా భారతి కిందకే వస్తుంది. ఎస్, వాళ్ళ ఆర్గనైజేషన్ ఈ ఫండ్. సో ఈ ప్రాజెక్ట్ కోసం అడోలసెంట్ గర్ల్స్ కోసం అని ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అండి ఇది. 302 సెంటర్లు కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు ఫ్రీ ట్యూషన్స్ చెప్తారు బస్తీలలో, ఇక్కడ ఆఫ్టర్ స్కూల్. ఓకే. సో ఏంటంటే ఎక్కడికక్కడ వీళ్ళు అవకాశాలు బోలెడన్ని కల్పిస్తూ ఉన్నారు సేవా భారతి వాళ్ళు, పెళ్ళైపోయినటువంటి ఆడవాళ్ళకి, అలాగే అడోలసెంట్ గర్ల్స్కి. వాటిని వినియోగించుకోవాలి. అందుకనే నేను కూడా ఏంటంటే మీరు ఇన్ని మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, జనాలకి తెలియాలి అని చెప్పి మేము మా ఆర్గనైజేషన్ ద్వారా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మీరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అంటే గర్ల్ చైల్డ్స్ మాత్రమే వచ్చి పరిగెత్తాలి కాదు, మగవాళ్ళు పరిగెత్తాలి. చిన్న పిల్లల నుంచి అబౌవ్ 5 years నుంచి 60-70 years whoever can run, whoever ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే వచ్చి పార్టిసిపేట్ చేసేసుకోవచ్చు.